హాయ్ అండి. మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకైతే వంట అయితే చేస్తున్నాను. ఇంక వంట వచ్చేసి బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. మా ఆయన బీరకాయలు అయితే తీసుకొచ్చాడు, ఒక 1/2 కేజీ బీరకాయలు అయితే తీసుకొచ్చాడు. ఫ్రై కర్రీ అయితే పెద్ద తినబుద్ది కాదండి, పచ్చడి అయితే చేస్తున్నాను. పిల్లలు కూడా తింటారు ఇష్టంగానే, పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా ఆయిల్ అయితే పోసేసుకున్నాను. పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ పడుతుందండి పచ్చడి కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది అనమాట. పల్లీలు అయితే వేసి పెట్టుకుంటున్నాను పక్కకి. బాగా వేగాక పక్కకి అయితే పెట్టేసుకుంటున్నానండి. వేగిపోయాయండి, పక్కకి అయితే పెట్టేసుకుంటాను. ఇంకా పక్కన వచ్చేసి ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఇవైతే పక్క తీసుకున్నాక అయితే వేసుకుంటాను. మెయిన్ ఈ చట్నీలో పల్లీలే టేస్ట్ అండి. పల్లీలు అయితే మిస్ కావద్దు, పల్లీలు అయితే ఖచ్చితంగా వేయాలన్నమాట. అవైతే పక్క పెట్టేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కావాలితే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కాలితే పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండి. ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు, కాకపోతే 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. దాని టేస్ట్ దానిదే, దీని టేస్ట్ దీనిదే అనమాట. నేనైతే వేస్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. బాగా ఎగనవ్వాలి, దోరగా రావాలన్నమాట. బీరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి పక్కన. పెద్దగా ఎక్కువ తొక్కు తీయలేదు, పైన తొక్క అయితే ఎక్కువ తీయలేదనమాట, లైట్గా తీసాను. చాలామంది బీరకాయ తొక్కతో కూడా చేసుకుంటారు కదా. అది ఒకటి పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి. టమాటా అండ్ 1/2 కేజీ బీరకాయలు పైన లైట్గా తీసాను, ఎక్కువైతే తీయలేదు. ఇవి తీసుకొని మిక్సీ గిన్నెలు అయితే పక్కన వేసేసుకున్నాక ఇవైతే ఎగించుకోవాలండి. బీరకాయ ఎంత టైం పట్టదు కదా, తొందరగానే ఎగిపోతాయి. ఇవి వేగిపోయినాయండి మంచిగా, పక్క అయితే పెట్టేసుకుంటాను నేను. ఇంకా ఇవి వేసుకున్నాకైతే నేను ఇవి అయితే వేసేసుకుంటాను. బీరకాయ, టమాటా బాగా దగ్గరగా నీరంతా లాగేదాకా బాగా వేసుకోవాలి. దగ్గరికి వచ్చేయాలన్నమాట, ఇంత కనపడకూడదు మనకు. కొద్దిగా అయితే అవుతుంది అనమాట. అక్కడ దాకా వచ్చేదాకా అయితే బాగా మగ్గిచ్చేసుకోవాలి. నేను ఉప్పు లాస్ట్లో వేస్తానండి. ఇప్పుడు అయినా ఆల్రెడీ వాటర్ ఎలాగో దిగిపోతుంది బీరకాయలోంచి. ఉప్పు అయితే నేను ఇప్పుడు అయినా అనమాట. బాగా మగ్గాలి. ఆల్రెడీ కొంచెం మగ్గింది. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ వాటర్ అంతా ఇంకిపోతుందండి. ఇంకా లాస్ట్కి వచ్చేదాకా ఇంకా అసలు కొంచెం వాటర్ కూడా ఉండదు అనమాట. ఇంకా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు మనకి. లాస్ట్న ఆల్రెడీ బీరకాయల నుంచి ఎంత వాటర్ అనేది మనకు బయటకు వచ్చేసి తెలుసు మనకి. బాగా మగ్గిపోవాలన్నమాట. అసలు ఇంతలా ఉండకూడదు పచ్చిదనం. బాగా మగ్గిపోతే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చూసారా, ఇలా అయిపోయింది. ఆల్రెడీ చింతపండు కూడా వేసానండి, స్కిప్ అయింది అది. నేను చింతపండు వేసుకున్నాను, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసాను. చింతపండు లేకపోతే అసలు బాగోదనమాట. చింతపండు కూడా వేసేసాను. ఇంకా మిక్సీ గిన్నెలోకి అయితే ఈ పల్లీలు, ఎండుమిర్చి, ఈ ఒక ఎల్లుల్లిపాయ అయితే వేసుకుంటున్నానండి. ఒక ఎల్లుల్లిపాయ పచ్చిది అయితే వేసుకుంటున్నాను, నేను వేపలేదనమాట. ఇవైతే ముందు అయితే ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్నాక అది చల్లార్చి పక్కన పెట్టుకోవాలన్నమాట. మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఉప్పు కట్టేసేసుకొని అంతా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఈ బీరకాయ వచ్చేసి శుభ్రంగా మగ్గింది కదా, చల్లార్చాక నేను దాంట్లో వేసుకుంటున్నాను. ఒకేసారి వేయకూడదండి, మళ్ళీ ఇది ఎక్కువ నలిగిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. అందుకే ఫస్ట్ అలా చేసి ఇప్పుడు వేసేస్తాను అనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే ఈ పచ్చడిని పోపు కూడా పెట్టుకోవచ్చు. నాకు పోపు ఇష్టం లేదు, ఇలాగే చాలా బాగుంటుందండి. మన పల్లీలో వేసుకున్నాం కూడా కమ్మగా ఉంటుంది. నేను తాలింపులు అయితే వేయట్లేదు, ఏదో ఇడ్లీలకి దోశలకి వేసుకున్నా తప్పలేదు. కానీ నేను దీంట్లో అయితే నేను పోపు అయితే ఏం పెట్టట్లేదు. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నాను. నెయ్యి వేస్తుంటే చాలా బాగుంటుందండి. మా ఆయనకైతే భోజనం పెట్టేస్తున్నాను. ఎలా ఉంది పచ్చడి? బాగుందా? నిజంగా బాగుందా? కమ్మ ఉంది, కమ్మ ఉంది. ఈ పచ్చడి చాలా బాగుందండి. మీరు అందరూ తప్పకుండా
ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.